ఓకే. నేను మంగళాచరణ్ చెప్తా. हरे कृष्ण माता जी, सुन प्रभु जी, दंडवत प्रणाम। मैं तो मंगलाचरण। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। Thank you so much, Mataji Sandra Pujas, for joining the morning japa session. So every day
నేను అప్పుడప్పుడు వచ్చినా కూడా మీరు మాత్రం డైలీ వచ్చి చక్కగా జాయిన్ అయ్యి వింటున్నారు క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే. అయితే ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే, భగవంతుడికి మనలో నచ్చే గుణం ఏంటి? యాక్చువల్‌గా భగవంతుడికి మనలో 1, 2 అని కాదు. చాలా గుణాలు మన మనలో భగవంతుడు ఇష్టపడతారు. అయితే ఈరోజు క్లాస్‌లో మనం ఏం చేద్దాము అంటే, మనలో నచ్చే ఒక గుణం గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఈ గుణం గురించి డిస్కస్ చేయడానికి మనము ఒక స్టోరీ అనేది చూద్దాం. ఆ స్టోరీ ద్వారా భగవంతుడికి ఏం నచ్చుతుంది మనలో అనే దాని గురించి చూద్దాం. అయితే ఈ క్లాస్ అనేది నేను నితాయ్ సేవని మాతాజీ మీకు మీలో తెలిసుంటుంది నితాయ్ సేవని మాతాజీ చాలా మందికి. సో, మాతాజీ చెప్పిన క్లాస్ అనేది విని నేను మీకదే షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, కొంతమంది మీరెవరైతే ఆ క్లాస్ వినుంటారో మేబీ మీకది తెలిసే ఉంటుంది ఈ కథ అనేది. బట్ ఎవరైతే వినలేదో ఇది ఫస్ట్ టైమ్ వింటున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బావుంటుంది. సో, శ్రద్ధగా వినడానికి ట్రై చేద్దాం. అయితే ఏమవుతుంది అంటే అయోధ్య నగరంలో అయోధ్య ప్లేస్‌లో ఒక బ్రాహ్మణుడు ఉండేవారనమాట. ఆయన ఏంటి అంటే కొంచెం ఎక్కువ లేజీగా ఉండేవారు. అంటే సోమరిగా ఉండేవారనమాట. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా ఆయన ఇంత లేజీగా, సోమరిగా, అంత రెస్పాన్సిబుల్‌గా లేరు అని చెప్పి ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళు విసుగెత్తిపోయారనమాట. ఇంకా మా వల్ల కాదు నిన్ను భరించడము. సో, నువ్వు నీ దారి నువ్వు చూసుకో. ఇట్లాగా ఏం చేయకుండా ఇట్లాగా గమ్ముగా తింటూ కూర్చుంటే కుదరదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతని పైన హోప్స్ వదిలేసుకుంటారు. సో, ఆయనింకా ఇలా కాదు నువ్వింకా అంటే అయోధ్యలో ఉన్నావు కదా! నువ్వు ఇంకేదైనా ఆశ్రమం వెళ్ళిపో. ఇక్కడ ఇలా ఉంటే మాకు కుదరడం లేదు అని చెప్తారు. సో, ఇంక అతను ఇలా కాదని చెప్పి బయటికి వెళ్ళిపోయి సో, ఆశ్రమాలని వెతుకుతూ ఉంటారు. ఏ ఆశ్రమంలో చేరాలి అని చెప్పి వెతుకుతూ ఉంటారు. అయితే ఈయన ఏంటి అంటే కొంచెం తిండి ప్రియుడనమాట. సో, భోజన ప్రియుడనమాట. ఎక్కువ తినాలి అన్న ఇది ఉంటుందాయనకి. సో, ఆయన ఆశ్రమాలు కూడా ఎలా వెతుకుతూ ఉంటారు అంటే, ఎక్కడైతే ఆశ్రమంలో ఉన్నవారు కొంచెం బొద్దుగా ఉంటారో, లావుగా ఉంటారో అది చూసి వెతుకుతూ ఉంటారు. సో, జనరల్‌గా లావుగా ఉంటే మనకి భావన ఏం కలుగుతుంది అంటే, ఓకే. ఇక్కడ మంచిగా తిండి దొరుకుతుంది. తిండి బాగా పెడతారు. సో, అది నేను గూడా తినొచ్చు అలాగా నాకెలాగో భోజనం అంటే ఇష్టం కదా! అని అలా వెతుకుతూ ఉంటారు. సో, ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ చూస్తే అక్కడ ఆ గురువుగారు గూడా కొంచెం బొద్దుగా ఉంటారు. అండ్ అక్కడుండే శిష్యులు గూడా బొద్దుగా ఉంటారనమాట. కొంచెం లావుగా ఉంటారు. సో, అది చూడగానే ఇంకా ఆయన అనుకుంటారు. ఓకే. ఈ ఆశ్రమం అయితే నాకు కరెక్ట్. వీరు గూడా మంచిగా భోజనం చేస్తున్నారు. అండ్ నేనిక్కడ జాయిన్ అయ్యానంటే నాకు కూడా చక్కగా భోజనం పెడతారు అంటారు. సో, అందులో ఆశ్రమంలో జాయిన్ అయితారాయన. అండ్ ఆయనకి నచ్చుతుందనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఎన్ని పూటలు భోజనం పెడతారు అని చెప్పి అడిగితే 2 పూటలు అంటారనమాట. సో, అప్పుడు అడుగుతారు. 2 పూటలంటే నాకు కుదరదు. నాకు 3 పూటలా కావాలి భోజనము అనంటే, వాళ్ళ గురువుగారంటారు, "సరే పొద్దున్న ఏదైతే ఇస్తామో అది కొంత నువ్వు తీసుకొని పక్కన పెట్టుకొని, అదే మళ్ళీ నువ్వు ఇంకొక పూట స్టోర్ చేసుకొని తిను" అని చెప్పి చెప్తారు. ఫైన్ ఇదేదో బావుందిలే చక్కగా నాకు 3 పూట్ల తిండి దొరుకుతుంది. ఏం పని గూడా చేయక్కర్లేదు. గురువుగారు ఈ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అవి వింటూ ఉండాలి, కీర్తన చేస్తూ ఉండాలి, హాయిగా భోజనం పెడుతూ ఉంటారు, తింటూ ఉండాలి అని చెప్పి ఆయన హ్యాపీగా ఉంటారు. అయితే ఇలా కొంతకాలం గడిచాక ఏమవుతుంది అంటే, మనకి 15 రోజులకొకసారి ఏమొస్తుంది నెలలో? ఏకాదశి. ఏకాదశి మాతాజీ. ఏకాదశి ఒస్తుంది. సో, ఏమైంది ఇంక ఏకాదశి ఒచ్చిందనమాట. కొంతకాలం జాయిన్ అయ్యాక ఇనీషియల్‌గా ఆయనకి తెలియదనమాట ఇదంతా. సో, కొంతకాలం జాయిన్ అయిపోయాక ఇంకా ఏకాదశి ఒచ్చింది ఆ రోజు. ఆ రోజు ఎక్కడ సామాను అక్కడే ఉన్నాయి. ఎక్కడ వంటశాలలో వంట జరగడం గానీ, ఏం జరగడం లేదు. సో, టైం అయిపోయింది. ఇంక తినే టైం అయింది. ఏంటి ఇక్కడ ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఎవరు ఏం వండడం లేదు. ఇక్కడ ఆహారం ఏం రెడీగా లేదు అని చెప్పి ఆయన ఇంక తట్టుకోలేక వెళ్తారనమాట. వెళ్లి అక్కడ ఒక శిష్యుల్ని ఎవరైతే ఉంటారో అక్కడ అడుగుతారనమాట. ఏంటి ఏం చేయడం లేదు భోజనము ఇట్లా మొత్తం అలా ఎక్కడికక్కడే ఉన్నాయేంటి అంటే ఆయనంటారు, "నీకు తెలీదా ఇవాళ ఏకాదశి" అనంటారు. ఏకాదశి అంటే ఏంటి అంటాను, "ఏకాదశి ఇవాళ మనం ఏం భోజనం చేయకూడదు. భోజనం చేస్తే పాపం ఇవాళ. సో, మనం హరికథలో, హరికీర్తనలోనే ఉండాలి. సో, భోంచేయకూడదు" అంటారనమాట. అయ్య బాబోయ్! ఇదెక్కడ గోల భోజనం చేయకుండా నేనెక్కడ ఉండగలను. ఈ ఏకాదశులు ఇవన్నీ నాకు తెలీదే అని చెప్పి ఇంక వాళ్ళ గురువుగారి దగ్గరికెళ్తారనమాట. గురువుగారు ఇలా ఇవాళ ఏకాదశి అంట గదా! భోజనం వండడం లేదు. భోజనం లేకపోతే నేనెలాగ ఉండగలను అంటేను, ఏకాదశి ఉండాలి కదయ్యా! ఇట్లాగ ఏకాదశి భోజనం చేయకూడదంటేను, నా వల్ల కానే కాదు. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా ఏకాదశి ఉంచారు అంటే, ఇంక ద్వాదశి రోజు నేను మళ్ళీ లేవలేను. ఇంక ద్వాదశి నేను చూడలేను అని అంటారనమాట ఆయన. సో, ఇంకా గురువుగారు ఇంకా ఆయన బాధ చూసి, సరేలే ఇంకా నువ్వు ఉండలేను. ఇంక నా వల్ల కాదు. ఇంత ఇదవుతున్నావు కాబట్టి, నీకు కొంచెం ఫుడ్ అంటే ఈ ముడి సామాను ఏవైతే ఉంటాయో అవిస్తాను. అంటే పప్పు, బియ్యం, కొంచెం మన గోధుమ పిండి ఇవన్నీ ఇస్తారు. ఇచ్చేసి "నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఉండి వంట చేస్తే కరెక్ట్ కాదు. మేమందరం ఏకాదశి మిగిలిన శిష్యులందరూ ఏకాదశి చేస్తున్నారు కదా! నువ్విక్కడ వండుకొని తింటూ ఉంటే మిగిలిన వాళ్ళకి డిస్టర్బ్ అయితారు.
నువ్వివి తీసుకొని కొంచెం దూరంగా వెళ్లి, అక్కడ నీ వంట నువ్వు వండుకొని తినొచ్చు. బట్ గుర్తుపెట్టుకో ఏంటి అంటే, నువ్వు ఏది వండినా కూడా భగవంతునికి నివేదన చేసి తిను అని చెప్పి చెప్తారు. హమ్మయ్య! నాకివాళైతే ఫుడ్ దొరికింది అని చెప్పి, ఆయనకి 1 కిలో పప్పు, 1 కిలో బియ్యము, 1 కిలో మన గోధుమ పిండి ఇచ్చి పంపిస్తారు గురువుగారు. సో, అవి తీసుకొని ఆయన కొంచెం దూరంగా వెళ్ళిపోయి, సో, ఆయనకంత వంట చేయడం గూడా చేత గాదు. ఫైన్ ఇంకేం ఆప్షన్ లేదు గదా! చేసుకుంటేనే తినగలడు గదా! సో, తనకి చేతనైనట్లుగా వండాడు. ఆ చపాతీలు గూడా సరిగ్గా అంటే మాడిపోయి అన్నము, పప్పు అంతా ఉడకనట్లుగా సరిగ్గా రాలేదు. ఫైన్ ఏదో ఒకటి వండారు. ఇంకా గురువుగారు చెప్పారు గదా! సో, భగవంతునికి నివేదన చేసి తినాలి అని. సో, తులసి ఆకులు అవి సేకరించి తెచ్చి ఇందులో పెట్టి భగవంతునికి నివేదన చేయడానికి పిలుస్తున్నారనమాట. సో, ఆయన అయోధ్య ప్లేస్‌లో ఉన్నారు గాబట్టి ఆయన రాముడికి ఇది నివేదన చేసి నేను తిందాము అని చెప్పి పిలుస్తున్నారు. ఏమంటున్నారంటే సో प्रभु राम आइए राजा राम आइए मेरे భోజన్ కో భోగ్ लगाइए అని ఇట్లా ఆర్తితో, ప్రేమతో పిలుస్తున్నారనమాట. సో, రమ్మంటున్నాను గదా! ప్రభురామ్, రాజారాం రండి మీరు వచ్చి భోగ్‌ని స్వీకరించండి అని చెప్పి చెప్తున్నాను కదా! ఏంటి రావడం లేదు అనుకుంటారు. సో, ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు స్వామి మీరు రావడం లేదు? నేను పిలుస్తున్నాను. మీరొచ్చి నివేదన అంటే మీరు స్వీకరిస్తేనే నేను తినగలను అని చెప్పి ఇలా కాదని కొంచెం సేపు ఆలోచించాక అనుకుంటాననమాట. ఓహో! నాకు సరిగ్గా వంట చేయడం రాదు. నేను ఇట్లా ఏదో ఈ చపాతీలు మార్చేసాను. అన్నం, పప్పు సరిగా ఉడకనట్లుగా చేసేసాను. మీకు ఇది ఏం తిందాంలే అనుకుంటున్నారా? మీరలా అనుకున్నారంటే మీరు గూడా పస్తులుండాల్సొస్తుంది. ఏంటి అంటే ఇవాళ ప్రతి చోట ఏకాదశినే. మీరేదో టెంపుల్‌కెళ్ళి చక్కగా అక్కడ చెప్పని పోగి 56 రకాలు పెడతారు. చక్కగా అన్నీ తినొచ్చు అని అనుకుంటున్నారేమో! అవి ఏమి కుదరవు. అవేమి సాగవు ఈరోజు. ఇవాళ ఏకాదశి గదా! మీకేమీ దొరకదు. మీరు గమ్ముగా వచ్చి నేను చేసింది స్వీకరిస్తే కనీసం ఇదైనా దొరుకుతుంది. లేదంటే మీకు ఇవాళ పస్తయిపోతుంది. సో, మీరు వెనకాడితే మీకే ఇదవుతుంది అని అంటారనమాట. సో, రాముల వారు ఇది వినగానే నవ్వుకొని వస్తారు. అయితే వచ్చినప్పుడు ఎవరితో వస్తారంటే సీతమ్మ వారితో కలిసొస్తారనమాట. ఈయన ఎవరిని పిలిచారు? రాజారామాయే, ప్రభురామాయే అని రాముల వారినొక్కరినే పిలిచారనమాట. సో, సీతమ్మకి తోడు తీసుకొనొస్తారు. పిలుస్తున్నారు మనం వెళ్లి స్వీకరిద్దాము ఆయన పెట్టింది నివేదన అని. సో, ఒకసారిగా రాముల వారు, సీతమ్మ తల్లి రాగానే ఈయన సీతమ్మ తల్లి వైపు చూస్తున్నారు, ప్రసాదం వైపు చూస్తున్నారు. సీతమ్మ తల్లి వైపు చూస్తున్నారు, ప్రసాదం వైపు చూస్తున్నారనమాట. అంటే ఇంగా రాముల వారు అడుగుతారనమాట. "ఏంటి రమ్మన్నావు మేమొచ్చాము నీకు ఆనందంగా లేదా?" అంటేను ఇంకా ఆయన అంటారు. ఏం చెప్పగలడు ఇంకా చెప్పలేడు గదా! సో, మనసులో అనుకుంటూ ఉంటారనమాట. చాలా ఆనందంగా ఉందండి. పిలవగానే వచ్చారు అని చెప్పి భోజనాన్ని సీతమ్మ వారిని చూస్తున్నారు. సో, ఇంకా వాళ్ళిద్దరికీ పెడతారు. ఇంక అయిపోయింది ఇవాళ నా ఏకాదశినే. నేనేమో ఒక భగవంతుడికి, నాకు చేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరొచ్చారు. ఇద్దరు తినేసారు. అయిపోయింది. నాకివాళ ఏకాదశి అయిపోయింది అని చెప్పి ఇంకా గమ్ముగా ఊరికైపోతాడనమాట. తర్వాత నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఏకాదశి వచ్చినప్పుడు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆశ్రమంలో ఉంటారు. మళ్ళీ ఏకాదశి వస్తుంది గదా! 15 డేస్‌కి. అప్పుడు ఈసారి వాళ్ళ గురువుగారికి చెప్తారనమాట. గురువుగారు మీరు లాస్ట్ టైమ్ నాకెంతైతే క్వాంటిటీ ఇచ్చారో అది సరిపోవడం లేదు. నేను ఒక భగవంతుడిని రమ్మంటే ఇద్దరొచ్చారు. సో, నేను లాస్ట్ టైమ్ ఏం తినలేకపోయాను. ఈసారి నాకు కొంచెం క్వాంటిటీ పెంచివ్వండి అంటారనమాట. సో, గురువుగారు అనుకుంటారు వీడికి ఆకలెక్కువ గదా! ఏదో చెప్తున్నాడులే వీడికే ఆకలేసి మొత్తం తినేసుంటాడు. ఇంకొంచెం పెంచిద్దాంలే అని చెప్పి ఈసారి డబుల్ చేసి క్వాంటిటీ ఇస్తారనమాట. సో, ఎప్పటిలాగే ఆయన వెళ్తాడు. మళ్ళీ అలాగే చేస్తాడు. ఈసారి గూడా పిలుస్తారు. ఈసారి ఏం పిలుస్తారు అంటే ప్రభు రామ ఆయియే రాజా రామ ఆయియే सीताराम आइए मेरे భోజన్ కో భోగ్ लगाइए సో ఈసారి ఏమంటున్నారు? ప్రభురామ్, సీతారాం అని చెప్పి ఇద్దరిని పిలిచారనమాట. లాస్ట్ టైమ్ ఇద్దరొచ్చారు గదా! సో ఈసారి గూడా ఇద్దరొస్తారు. నేను ఈసారి క్వాంటిటీ ఎక్కువ తీసుకొచ్చాను గాబట్టి వాళ్ళిద్దరూ తిన్నా గూడా నాకు మిగులుతుంది. నేను హ్యాపీగా ఇవాళ తినొచ్చు అన్న ఆశతో వాళ్ళిద్దరిని పిలుస్తారనమాట. సో పిలిచారు గాబట్టి సీతారాముల వారొస్తారు. ఈసారి ఎవరిని తీసుకొస్తారు? లక్ష్మణుడిని లక్ష్మణుడు. గూడా ఎగ్జాక్ట్‌లీ. సో, లక్ష్మణుడిని గూడా తీసుకొస్తారనమాట. అయిపోయింది. మళ్ళీ గొంతులో రాయడ్డం పడిందనమాట ఆయనకి. సో, ఈసారి ఏమవుతుంది? లక్ష్మణుడి వైపు జూస్తున్నారు, భోజనం వైపు జూస్తున్నారు. లక్ష్మణుడి వైపు జూస్తున్నారు, భోజనం వైపు జూస్తున్నారు. రాముల వారు మళ్ళీ అడుగుతారు. "ఏంటి మేమొచ్చినందుకు నీకు ఆనందంగా లేదా?" అంటారు. "ఎందుకు లేదండి చాలా ఆనందంగా ఉంది. రండి స్వీకరించండి" అని అంటారనమాట. సో, మళ్ళీ ఏదైతే ప్రసాదం నివేదన చేస్తారో అది వాళ్ళ ముగ్గురికి సరిపోతుంది. ఇంకా ఆయన ఆ రోజు గూడా పస్తుండాల్సొస్తుందనమాట. అయిపోయింది. 2 ఏకాదశులయిపోయాయి.
ఈసారి మళ్ళీ ఆశ్రమానికెళ్ళిపోయారు. మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఈసారి వాళ్ళ గురువుగారికి అంటారనమాట. "గురువుగారు నాకస్సలు సరిపోవడం లేదు. ఇలాగా నేను భోగి పెడతా ఉంటే చాలా మందొస్తున్నారు, తింటున్నారు. నాకు కుదరడం లేదు. ఇలాగ నాకింకా క్వాంటిటీ కావాలి" అంటే వాళ్ళ గురువుగారు అనుకుంటారు, "వీడికి ఒక్క పూట సరిపోతున్నట్లేదు. 2 పూటలు వండుకొని తింటున్నట్లున్నాడు. పోన్లే ఇంకొంచెం ఇయ్యండి వాడికి" అని చెప్పి గురువుగారు అంటారనమాట. సో, ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచి ఇస్తారు. సో, ఈసారి గూడా మళ్ళీ ఆయన దూరం అడవిలోకెళ్తారు. మళ్ళీ అంతా వంట చేస్తారు. మళ్ళీ పిలవడం మొదలుపెడతారు. ఏమంటారు ఈసారి? ప్రభు రామ आइए सीता राम आइए लक्ष्मण साथ लाइए मेरे భోజన్ को భోగ్ लगाइए అంటారు. సో, ఏమంటున్నారు ఈసారి? రాజారాం రండి, సీతారాం రండి, లక్ష్మణునితో పాటు రండి అని చెప్పి ముగ్గురిని పిలిచారు. సో, ఈసారి ఆయన ధైర్యం ఏంటి అంటే ముగ్గురొచ్చినా గూడా నేను క్వాంటిటీ పెంచాను కాబట్టి హ్యాపీగా వాళ్ళు ముగ్గురు స్వీకరించినా నాకుంటుంది ఈసారి అని అనుకుంటారనమాట. ఈసారి ఏమైద్ది? రాముల వారొస్తారు, సీతమ్మ తల్లి వస్తారు, లక్ష్మణుడొస్తారు, వాళ్ళకి తోడు హనుమంతుడు కూడా వస్తారు. హనుమంతుడు గూడా వస్తారనమాట. సో, నలుగురు వస్తారు ఈసారి. సో, ఇంక మళ్ళీ ఇంకేం మాట్లాడలేడనమాట. ఇది చాలా ఇదిగా ఉంది అసలు. వీళ్ళేమో నేను ఒకళ్ళని పిలిస్తే ఇద్దరొస్తారు, ఇద్దరిని పిలిస్తే ముగ్గురొస్తారు, ముగ్గురిని పిలిస్తే నలుగురొస్తారు. ఇదసలు అన్‌ఫెయిర్, ఇది నాకు కరెక్ట్‌గా లేనే లేదు అని చెప్పి, ఇంకా సరే పిలిచాం గదా! పెట్టాలి గదా! అని చెప్పి సరే స్వీకరించండి నివేదన అని చెప్పి మళ్ళీ అడుగుతారు రాముల వారు. "మీకు ఆనందంగా లేదా? ఏంటలా ఉంటారు?" "చాలా ఆనందంగా ఉంది నాకు" అని చెప్పి ఈసారి కొంచెం గట్టిగా చెప్తారనమాట. సో, ఇంకా నలుగురు స్వీకరిస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా ఈసారి వాళ్ళ గురువుగారి దగ్గరికెళ్లి చెప్తారనమాట. గురువుగారు అసలు నాకక్కడ ఎంతమందొస్తున్నారంటే నాకు ఏమి మిగలడం లేదు. నాకీసారి చాలా గావాలి అని అంటారనమాట. సరే అని గురువుగారికి ఈసారి డౌటొస్తది. ఏంటసలు ఇంత ఇస్తున్నా గూడా ఒక మనిషి ఇంతకన్నా తినలేడు. ఎన్ని పూటలు తిన్నా గూడా ఒక లిమిటెడ్ క్వాంటిటీ తినగలరు గానీ ఇంకంతకన్నా ఎలా తినగలరు? ఏదో జరుగుతుందిక్కడ. మొత్తానికి తీసుకెళ్ళి ఏమన్నా అమ్ముతున్నాడా ఏంటి ఈయన అని చెప్పి గురువుగారు సరే ఒక 10 కిలోల రైస్, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల ఆటా ఇవి ఇచ్చి పంపించండి అని చెప్పి ఈసారి ఏం చేస్తారంటే గురువుగారు వాళ్ళ శిష్యులు అందరూ కూడా వచ్చి అక్కడ దూరంగా ఉండి చూస్తూ ఉంటారనమాట. అసలేం జరుగుతుంది? ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పి. ఈసారి ఏం చేస్తాడంటే మొత్తం ఆ ముడి సరుకులు అన్నీ ఏవైతే రా మెటీరియల్ ఉంటుందో అదంతా అక్కడే పెట్టేసి ఈసారి వంట చేయకుండా పిలుస్తున్నాడనమాట. ప్రభు రామాయియే రాజా రామాయియే సీతా రామాయియే లక్ష్మణ साथ लाइए हनुमान लाइए मेरे భోజన్ కో భోగ్ लगाइए సో, ఈసారి అందరిని ఎవరైతే నలుగురు వచ్చారో వాళ్ళని పిలుస్తారనమాట. ఈసారి ఈయన కన్ఫర్మ్‌గా తెలుసనమాట. నేను నలుగురిని పిలిచానంటే నలుగురు రారు. ఈసారి కుటుంబం వచ్చేస్తుంది నాకు తెలుసు. సో, ఈసారి నేనేం చేస్తానంటే వంట చేయను వాళ్ళనే పిలుద్దాము అని చెప్పి పిలిస్తే మొత్తం అయోధ్యను తీసుకొనొచ్చేస్తారనమాట రాముల వారు. రాగానే అడుగుతారు. "ఏది నివేదన పిలిచావు కదా! ఎక్కడుంది? భోగ్ ఎక్కడుంది?" అంటేను, "ఏంటి భోగు ఏమనుకుంటున్నారసలు మీరు? నేను ఒకళ్ళని పిలిస్తే ఇద్దరొస్తారు, ఇద్దరు పిలిస్తే ముగ్గురొస్తారు. అసలు మీకు తమాషాగా ఉంది. నేను చేస్తా ఉంటే మీరు తింటా ఉంటారా? ఇదేమన్నా బావుందా? ఈసారి నేనేం చేయను. మొత్తం అక్కడే ఉన్నాయి. మీరే చేయండి ఇవాళ" అని చెప్పి చెప్తారనమాట ఆయన. సో, రాముల వారు ఇంకా ఏమనకుండా సీతమ్మ తల్లి వెళ్లి ఇంకా రాముల వారెళ్లి వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉంటారు. సీతమ్మ వారేమో పొయ్యి పెట్టి అక్కడ వంట చేయడం మొదలెడుతూ ఉంటారు. హనుమంతుల వారేమో వెళ్లి అడవిలో ఫ్రూట్స్ అని అవి ఇవి తీసుకురావడానికి చేస్తూ ఉంటారు. లక్ష్మణ స్వామి ఏమో ఈ కట్టె ముక్కలు అవన్నీ తీసుకురావడానికి చేస్తూ ఉంటారనమాట. సో, అక్కడ వంట అనేది జరుగుతుంది. ఈయన మాత్రం చెట్టు కింద గమ్ముగా అలా పడుకొని ఉంటారనమాట. నేను చేయను ఈసారి. ప్రతిసారి నేను చేసినప్పుడు వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. నాకు ఒక్క ముద్ద కూడా మిగలడం లేదు. ఈసారి మీరే వండండి మొత్తం అని చెప్పి వదిలేస్తారనమాట ఆయన. సో, వెనక నుండి వాళ్ళ గురువుగారు చూస్తూ ఉంటారు. ఆయనకి ఇదంతా కనిపించదనమాట. ఆయనకేంటి అంటే ఆ సామాను అక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈయన ఇక్కడ పడుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. సో, గురువుగారెళ్లి ఆ శిష్యుడిని అడుగుతారు. "ఏంటి నువ్వు అక్కడే ఉన్నాయి అవి. నువ్వు ఏంటి ఇలా పడుకొనున్నావంటేను, "ఏంటి గురువుగారు మీకు కనిపించడం లేదా? అక్కడ వంట జరుగుతూ ఉంది గదా!" అనంటేను, నాకేం కనిపించడం లేదే" అంటేను, "అదిగోండి సీతమ్మ తల్లి అక్కడ కుక్ చేస్తున్నారు, వండుతున్నారు. రాముల వారు అక్కడ కట్ చేస్తున్నారు వెజిటబుల్స్. అందరూ అన్నీ తెస్తున్నారు, సహాయం చేస్తున్నారు గదా వాళ్ళకి" అంటేను, "నాకేం కనిపించడం లేదే ఇక్కడ" అని చెప్పి గురువుగారు అంటారనమాట. సో, ఆ శిష్యుడు ఇంకా రాముల వారి దగ్గరికెళ్ళి అంటారు, "మీరిలా నాకు మాత్రమే కనిపించి మా గురువుగారికి కనిపించలేదంటే మా గురువుగారికి అనుమానం వస్తుంది. నేనేదో తప్పు చేస్తున్నానని. మీరు కనిపించాల్సిందే" అని చెప్పి రాముల వారికి చెప్తారనమాట. సో, ఎప్పుడైతే అది చెప్తారో రాముల వారు వీళ్ళందరూ కూడా వాళ్ళ గురువు గారికి కనిపిస్తారు. అప్పుడు వాళ్ళ గురువుగారు తన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని అంటారనమాట. ఆహ్, అంటే హ్మ్, నువ్వు నీలో ఎంత పవిత్రత, ఎంత ఇన్నోసెన్స్ అనేది లేకపోతే
నువ్వు పిలవగానే రాముల వారనేది రావడం జరిగింది. వారు నువ్వు పెట్టింది స్వీకరించడం జరిగింది. అది ఒకసారి గాదు, 2 సార్లు గాదు. ప్రతిసారి ఇప్పుడు 4, 5 ఏకాదశుల నుండి నువ్వు చేస్తున్నావు. వాళ్ళొస్తున్నారు, తింటున్నారు. అండ్ ఈసారి నువ్వు నేను చెయ్యను అన్నా కూడా వాళ్ళనే పనిలో పెట్టి, వాళ్ళే చేస్తూ ఉన్నంత ఇదిలో రాముల వారున్నారు అంటే, నీలో ఎంత ఆ ఇన్నోసెన్స్ అంత సింప్లిసిటీ లేకపోతే నీకు ఆ రాముల వారు సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ గురువుగారు కళ్ళ వెంట నీరు పెట్టుకుంటారనమాట. సో, ఈ కథ విన్నప్పుడు మనకనిపిస్తుంది. చాలా సార్లు భగవంతుని దగ్గర మనం ఎలా ఉండాలి అనుకుంటామంటే, మన తెలివితేటలన్నీ ప్రయోగించి, కాంప్లికేటెడ్‌గా, టూ మచ్‌గా ఆలోచించి, నాకింత తెలివుంది, నాకింత శక్తి ఉంది అని చెప్పి మనం చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడికి అవన్నీ కాదు నచ్చేది. భగవంతుడికి ఏం నచ్చుతుంది అంటే మనలో ఒక చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ అంటారనమాట మాతాజీ. చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ అంటే ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు కూడా అంతే గదా! నాకు కావాలంటే కావాల్సిందే అని చెప్పి ఎలా అలాగా ఒక అమాయకత్వంతో చేస్తూ ఉంటాడో, అది భగవంతునికి నచ్చుతుందనమాట. సో, ఈ బ్రాహ్మణుడు ఏంటి అంటే, నేను పిలిచాను భగవంతుడు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, అక్కడ ఆ ఇన్నోసెన్స్ చూసారా? అంటే నీకు గుడికెళ్తే నీకు మంచి మంచి వంటకాలన్నీ చేసి పెడతారని అనుకుంటున్నావేమో, అక్కడ నీకేమి దొరకవు. నేను పెట్టిందే నువ్వు తినాలి అని చెప్పి అంటే ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడండి. సో, భగవంతుడికి మనం పెడితే తినాలి అది ఏదో అంటే మనం పెడితే తింటేనే ఆయన ఉంటారు. అదంతా ఆయనకి తెలీదనమాట. సో, నువ్వు తినాలి. నువ్వు తినాలి అంటే ఓకే. నా దగ్గర ఐటెమ్స్ బాలేదు అంటే ఓకే. నీకు వేరే చోట దొరుకుతుందా? దొరకట్లేదు కదా! మరి దొరకనప్పుడు ఏదో ఒకటి దొరికింది అని చెప్పి నువ్వు తృప్తిగా తినాలి గదా! అని చెప్పి భగవంతుడి దగ్గర అంత అంటే నిష్కల్మషంగా, కల్మషం అనేదే లేకుండా ఇన్నోసెంట్ ఫీలింగ్‌తో సింప్లిసిటీ అంటారనమాట. అంటే లోపలొకటి, బయటొకటి అనేది లేకుండా, డూప్లిసిటీ లేకుండా సింపుల్‌గా నిష్కల్మషంగా అది భగవంతుడిని పిలుస్తున్నారు చూసారా? అది భగవంతుడికి ఎంతో నచ్చుతుందనమాట. సో, మనం కూడా మన లైఫ్‌లో భగవంతుని దగ్గరకొచ్చేసరికి మనకేదో తెలివితేటలు, కాంప్లికేటెడ్ నేచర్ అవన్నీ చూపించకుండా సింపుల్‌గా ఒక చిన్న పిల్లవాడు తల్లి దగ్గర ఎలా ఉండాలి అనుకుంటాడో, డిపెండ్ అయిపోయి ఉండాలి అనుకుంటారో, అంత సింపుల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉండాలనుకుంటారో, ఆ భావన గనక మనం భగవంతుని దగ్గర వ్యక్తపరిచాము అంటే, భగవంతునికి అది ఎంతో నచ్చుతుందనమాట. సో, అది భగవంతుడు ఇష్టపడతారు తప్ప, మనలో ఉన్న ఏవో గొప్ప గొప్ప తెలివితేటలు, గొప్ప గొప్ప శక్తి సామర్థ్యాలు ఇవన్నీ భగవంతుడికి కాదు కావాల్సింది. అవన్నీ వచ్చింది ఆయన దగ్గర నుంచే. మనమెళ్లి మళ్ళీ ఆయన దగ్గర చేస్తే ఎలా ఉంటుందంటే, హనుమంతుని ముందు కుప్పిగంతుల అంటారు గదా! అట్లా ఉంటుందనమాట. ఆయనిచ్చిందే ఆయన దగ్గర మనం వెళ్లి ప్రదర్శిస్తే ప్రయోజనం ఉండదనమాట. సో, మన సింపుల్ నేచర్ ఏదైతే ఉందో, లోపల ఒకటి, బయట ఒకటి అనేది లేకుండా నిష్కల్మషమైన, నిస్వార్థమైన మనస్సు ఎప్పుడైతే మనం భగవంతునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, భగవంతుడు దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తారు. సో, మనల్ని స్వీకరిస్తారు. మనం పెట్టిన దాన్ని కూడా స్వీకరిస్తారు అని ఈ కథ నుండి మనం తెలుసుకోవచ్చు. సో, అర్థమైందా కథ? బావుందా? బాగుండడం అర్థమైంది ఏంటి, మాతాజీ. మహా బాగుంది అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ అసలు. అయ్యో బాబోయ్, వెరీ నేనైతే అందులో థ్యాంక్స్. ఇండల్జ్ అయిపోయాను. హరి బోల్, హరి బోల్. మాతాజీ శ్రద్ధగా ప్రేమతోటి ఎంత చక్కగా అర్పిస్తాము అన్నది చాలా యెస్. బాగుంది మాతాజీ. హరి బోల్. హరిబల్ మిగతా సేవని మాతాజీ ఇంకా చాలా చాలా చక్కగా చెప్తారనమాట. చాలా బా చెప్తారు. మీరు అది కొంతమంది వినుండకపోవచ్చు. బావుంటుందని చెప్పి అనిపిచ్చి షేర్ చేద్దాం అనుకున్న ఒక చాలా క్లాస్‌లో. బాగుంది, అసలు అద్భుతంగా ఉంది. హరే నేను కృష్ణ నేను మాతాజీ. అడుగుతాను మాతాజీ అసలు వెరీ అంటే గుడ్. భగవంతుడు ఇది చేయకపోతే దేవుడు కోపం వస్తుంది, కళ్ళు హ్మ్. పోతాయి. ఏంటి హ్మ్. కళ్ళు పోతాయి, ఏంటి దేవుడు కోపం వస్తుంది, దేవుడిని చూసి ఎందుకు భయపడాలి, దేవుడు దెయ్యం కాదు చూసి భయపడాలి. దేవుడు దేవుడు అంటే యెస్. ఎవరు, మనవాడు. హ్మ్. నేనంటే నాకు దేవుడు అంటే భయం లేదు. నేను హ్మ్. నాకెప్పుడు నిజంగానే దేవుడు అంటే భయం లేదండి. నాకున్నది ప్రేమ. ప్రేమ ఎగ్జాక్ట్‌లీ. భక్తి అంటే భక్తి కూడా కాదు, మనకుండాల్సిందది. నాకున్నది ప్రేమే అంతే. నాది ఎగ్జాక్ట్‌లీ. ప్రేమ. మనందరికీ ఉండాల్సింది ప్రేమే అన్నమాట. సో, పిల్లవాడికి తల్లిదండ్రుల పైన ప్రేమ ఉంటే బాధ్యత వేరుగా ఉంటుంది. భయం ఉంటే అది వేరేగా ఉంటుందన్నమాట. భయం అవును. ఉందనుకోండి ఏం చేస్తారు అంటే, తల్లిదండ్రుల ముందు కాకుండా పక్కకి వెళ్లి తప్పు చేయడానికి ట్రై చేస్తారు. అదే ప్రేమ ఉందనుకోండి ఎలా ఉంటుంది, పక్కనున్నా ఎక్కడున్నా కూడా నేనిది చేస్తే నా తల్లిదండ్రులు బాధపడతారు. సో, నేనిది చేయకూడదు. సో, ఏది ఆపుతుందక్కడ? భయం కాదు ఆపుతుంది యాక్చువల్‌గా. ఆ ప్రేమ అనేది ప్రేమ. ఆపుతుంది. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే, ఆ ప్రేమ లేనప్పుడు కనీసం భయమైనా ఉంటే చెడు దోవ పట్టకుండా ఉంటారని భయమైనా ఉండాలి అనుకుంటారు. బట్ అన్నిటికన్నా ఉత్తమమైన స్థితి ఏంటి అంటే ప్రేమ అన్నమాట. మనకు భగవంతుని పైన ప్రేమ ఉంది అంటే మనం చేయమన్నా కూడా ఎవరు చూస్తున్నా, ఎవరు చూడకపోయినా కూడా మనం తప్పు అనేది చేయలేము. సో, హరే కృష్ణ మాతాజీ. హరే అంతకు కృష్ణ. ముందు చెప్పారు కదా మాతాజీ, ఈ రాముడు హ్మ్. లక్ష్మణుడు కదా అంతకు ఆ! ముందు. అది అవును. అదొక ఇన్నోసెంట్, ఇది ఆహా! కూడా ఒక ఇన్నోసెంట్ గా అతను కూడా అలా చేస్తే యెస్. దేవుడు ఇదవుతారు అనేసి. యెస్ అది మాతాజీ. మాతాజీ నిన్న అజామిళ స్టోరీస్ చదివాను మాతాజీ.
అందులోను ఓకే. మనము రోజు శ్రీకృష్ణుడి గుణారూప లీల కథలు రోజు మనం వింటుంటే హ్మ్. శ్రీకృష్ణుడే మనకి తెల్లవారు మనకి లేపుతారు వచ్చి అన్నట్టుంది మాతాజీ అలాగా. ఓకే. ఆ, వెరీ గుడ్. హ్మ్. ఉమ్. వినే మాతాజీ కొద్దీ, వినే ఒకటి కొద్దీ అలాగా. ఏమవుతుంది అంటే, భగవంతుని యొక్క లక్షణాలు, గుణాలు కూడా మనలో వస్తాయి మాతాజీ. సో, ఇప్పుడు ఈ మనం ఈ మార్నింగ్ జపా సెషన్ ద్వారా మనం ఏవైతే భగవత్ లీలలు వింటూ ఉన్నామో, మనం గుర్తించినా, గుర్తించకపోయినా, తెలుసుకున్నా, తెలియకపోయినా కూడా మనలో ఉన్న చాలా కల్మషాలన్నీ కూడా పోతూ ఉంటాయన్నమాట. సో, అది ఇమ్మీడియేట్‌గా తెలియకపోయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కొంతకాలం గడిచాక మనలో మార్పనేది మనకర్థమైద్ది. సో, భగవత్ కథకి ఆ శక్తి ఉంది. సో, భగవంతుని కథ వినే కొద్దీ మనం పవిత్రీకరణ అవుతూనే ఉంటాం. సో, పవిత్రులం అవుతూ ఉంటాం మాతాజీ. యెస్. మాతాజీ మాతాజీ ఇప్పుడు ఆ రాముడికి పిలవడం అనే పాట ఒకసారి గ్రూప్ లో పెట్టండి మాతాజీ. ఆ ఓకే. 4 చాలా అవసరం. చాలా బాగానే ఉంది. పెట్టండి పెట్టండి ప్లీజ్. అదే. ఓకే. ఓకే. అలాగే బాగానే ఆహ్వానం ఉంది. మాతాజీ ప్రభు భగవంతుడిని. యెస్ మాతాజీ. ష్యూర్. ఇందాక మాతాజీ చెప్పినట్టు మీరు పాడుతా ఉంటే నిజంగానే మాకు ఆ రోజంతా ఆ పాటే పెదవుల మీద ఉంటుంది మాతాజీ. అయ్యో! థాంక్ యూ మాతాజీ. థాంక్ యూ. నేనేం చేసినా, ఏది జరిగినా కూడా అది మా గురువుల నుండి వచ్చిందే మాతాజీ. నాది నథింగ్. సో, ఇవాళ క్లాస్ కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ పాయింట్. ఒక్క పాయింట్ కూడా నేను యాడ్ చేసింది లేదు. మీరు మాతాజీ క్లాస్ విన్నారనుకోండి, ఏముంది మాతాజీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేశారు గదా! అనుకుంటారనమాట మీరు. లేదు బట్ మాతాజీ, వినలేదు కాబట్టి మీరు చెప్పడంలోని మేము ఎఫెక్ట్ గా అలా వినడం అదిని చాలా బాగా చెప్తారు మాతాజీ. థాంక్ యూ సో మచ్ మాతాజీ. మీకు మీరు మా మీ మా గురువు గారు మీరు మాకు చెప్తున్నారు మాతాజీ. చాలా థ్యాంక్స్ మాతాజీ. చాలా బాగా థాంక్ యూ హరే మాతాజీ. థాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే అంటే కృష్ణ మాతాజీ. మీ గురువు గారి దగ్గర నుంచి విన్నా కానీ కూడా అది అలా తూచా తప్పకుండా అలా చెప్తున్నారు. అది కూడా ఒక టాలెంట్ మాతాజీ నిజంగా. హరి బోల్ థాంక్ మాతాజీ. యూ. థాంక్ మా యూ సో అందరిని మచ్ ఇంత మాతాజీ. ప్రభావితం చేస్తున్నారంటే అది గ్రేటే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. చూసారా మాతాజీ మన గురువు రిషికేష్ దాస్ ప్రభు ఫాలోయింగ్ ఎట్లుందో మీకు కూడా అట్లా ఫాలోయింగ్ పెరిగిపోతుంది. మీరు రాకపోతే మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతాం. అయ్యో! కొన్ని రోజులు, ఎక్కువ రోజులు రావడానికి ట్రై చేస్తాను మాతాజీ. బట్ ఏంటి అంటే ఇది స్ట్రీమ్‌లైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మాతాజీ. అంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ క్లాసెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈవినింగ్, మార్నింగ్ అంటే కుదరడం లేదనమాట. సో, కొన్ని డేస్ ఇదేంటి అంటే రిషికేష్ ప్రభుజీని కూడా ఒక రోజొచ్చి ఇలా క్లాస్ తీసుకోమని అలా ప్లాన్ చేస్తున్నాము. సో, మనకి అవును మాతాజీ. మా అందరికీ మేమందరం హ్యాపీ ఫీల్ అవుతాం. ఒకసారి యెస్. ఇన్వైట్ యెస్. చేయండి మాకు. ష్యూర్ మాతాజీ. డెఫినిట్‌గా చెప్తాను ప్రభుజీకి కూడా. రిషికేష్ దాస్ ప్రభు పాడిన పాటలు పొద్దున్న లేస్తేనే గురువు గారు మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది మాతాజీ. తన శ్లోకం వింటూ ఉంటే పాటలు, కీర్తనలు. యెస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రిషికేష్ ప్రభుజీని నేను చూడలేకపోయాను. ఒకసారి ఆ దర్శనం కూడా కల్పించండి మాతాజీ. హరే కృష్ణ. డెఫినెట్లీ మాతాజీ. హరే కృష్ణ. నేను క్లాస్‌కి వచ్చాక ప్రభుజీని అవునవును. మీకు ఐడియా లేరు కదా! యెస్. ఒకసారి ప్రభుజీ క్లాస్ కూడా అడుగుతాము. ప్రభుజీ కుదిరినప్పుడు ఒకసారొచ్చి మీకు మంచిగా క్లాస్ చెప్తారు. ఇంకొకసారి మీరు ప్రభుజీ క్లాసెస్ విన్నారు అంటే డెఫినిట్‌గా మీరు ఇంకసలు వదులుకోలేరనమాట. అలా ఉంటాయి క్లాసెస్. అంటే కృష్ణ అదే మాతాజీ. హరే కృష్ణ. మీ క్లాసెస్ వింటుంటే రిషికేష్ దాస్ ప్రభుజీ క్లాసెస్ విన్నట్టే ఉంటుంది మాతాజీ. థాంక్ యూ మాతాజీ. థాంక్ యూ సో మచ్. నిన్న మాతాజీ ఉండి మీరు వీడియో ఆన్ చేసుకోవచ్చు కదా! వీడియో ఆన్ చేయకుండా ఎందుకు కూర్చున్నారు అని అన్నారనమాట. పొద్దుటే స్నానాలు చేయకుండా ఇలా కూర్చోవడం నాకు సిగ్గుగా ఉందని చెప్పాననమాట. అంటే మాతాజీ వాళ్ళుండి లేదు అంటే నాకు ప్రొద్దున లేవపోతుంటే మిగతా మాతాజీలు అన్నారనమాట. తర్వాత వేరే మాతాజీకి చెప్తే ఎందుకు అది రికార్డ్ అయ్యి ఉంటది కదా! మీకు నిద్ర వస్తే పడుకోండి తర్వాత వినొచ్చు అంటే ఈ సాటిస్ఫాక్షన్ వింటే ఉండదు కదా మాతాజీ. అవును. అంటే ఇలా మనం పొద్దున్న లేసి మీతో అట్రాక్ట్ అవ్వటము, మీతో మాట్లాడటము ఈ అనుబంధం వేరు. అలా అవును. వినడం వేరు. కరెక్ట్. అందుకని నాకు నచ్చలేదు మాతాజీ పండిపోతుంది. ఇవాళ కొద్దిగా లేట్ అయిపోయింది మాతాజీ. మీ అందరి దయ వల్ల కాస్త నిద్రపోగలుగుతున్నాను. నిజంగా చెప్తున్నా మాతాజీ చానా ఏళ్ళే అయిందనమాట నాకు నిద్ర లేక. ఈ మధ్య కాస్త నిద్రపోతున్నా మాతాజీ. మళ్ళీ పొద్దున్న నుండి రాత్రి వరకు మాత్రం 21 కంపల్సరీ జపం చేస్తున్నా మాతాజీ.
వెరీ హరే బోల్డ్ చాలా మాతాజీ. థ్యాంక్స్ హరే కేశవ కృష్ణ. మాతాజీ, నా మాట కోసం, నా మాట విని మీరు వీడియో ఆన్ చేసుకున్నారు. చాలా ఆహా. థ్యాంక్స్ పెద్దవాళ్ళు అదే మీరు. అదే చెప్తున్నా కదా, పొద్దుటే మనం తిలకం పెట్టుకోకుండా ఏం పెట్టుకోకుండా అలా కూర్చోవడం ఏంటి అనిపించేది అనమాట. వెరీ బోల్డ్, వెరీ నైస్ మాతాజీ. లైవ్ క్లాస్ మాతాజీ కి ఎప్పుడు కూడా చాలా ఇంపాక్ట్ ఉంటది మాతాజీ. సో ఎప్పుడైనా మనము రికార్డింగ్ విన్నాము అంటే అంత శ్రద్ధగా వినము, ఒక చోట కూర్చొని వినము, ఏదో పని చేస్తూ తిరుగుతూ అట్లా వింటాము. సో ఆ సారం అనేది కరెక్ట్ గా గ్రహించలేమన్నమాట. అంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, అప్పుడు రికార్డింగ్ వినడంలో తప్పలేదు. బట్ ఏంటి అంటే కుదిరినంత వీలున్నంత వరకు కూడా మనం డైరెక్ట్ గా క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసుకొని, సో స్పీకర్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మనం వింటూ ఉన్నాము అంటే ఆ కథ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయి అది ఇంప్రింట్ అయితది. మన మనసులో అలా ముద్రించిపోతదన్నమాట. సో అది ఒక్కసారి అలా ఆ భావన పడింది అంటే మనం తొందరగా అడ్వాన్స్ అవుతాం, ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. రికార్డింగ్ విన్నప్పుడు అంత ప్రభావం అనేది ఉండదు మాతాజీ. ఇప్పుడు అది మీరు ఇందాక స్టోరీ చెప్పారు కదా మాతాజీ, ఆయన ప్రసాదం వండి రాముల వారిని ఆహ్వానించారు. అది హ్మ్. నిజంగానే కళ్ళకు కట్టినట్టు, నిజంగానే మనమే అక్కడ ఆహ్వానిస్తున్నంత అవును. చక్కటి అనుబంధం ఏర్పడింది మాతాజీ. చాలా బాగా చెప్పారు. అలా థాంక్ యూ సో మనము మచ్. అదే ఆలోచనతో మనం దేవుణ్ణి ఆహ్వానించాలి. అలా అవును. మనం నివేదన చేయాలని ఇక్కడ అవును. నీతి అనిపించింది మాతాజీ. బాగుంది యెస్ మాతాజీ. మాతాజీ. థాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? థాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much माताजी and प्रभुजी. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హ్యావ్ ఏ గ్రేట్ డే అహెడ్. Thank you. Hare Krishna. Hare Krishna. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మాతాజీ చెప్పండి మాతాజీ. మాతాజీ ప్రసాదం నివేదన చేసేటప్పుడు మంత్రాలు సారీ మాతాజీ, నేను ఇప్పుడే పంపిస్తాను. ఓకే మీకు గ్రూప్ లో మళ్ళీ ఆ మెసేజ్ పెడతాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.